నిజం తెలుసుకొని ధీరజ్‌కి క్షమాపణ చెప్పిన ప్రేమ, డబ్బులు కొట్టేసింది భాగ్యమని నిజం తెలుసుకున్న చందు అసలిదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ప్రేమ అయితే ఇంటికి వచ్చాక ధీరజ్‌ని ఇక తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది కదా! వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక వేదవతి వాళ్ళ అమ్మ శారదతో ఇలా అంటూ ఉంటుంది. అమ్మా, నువ్వు కూడా ప్రేమకి నచ్చచెప్పు. తనకి భర్త విలువ తెలిసేలా చెయ్యి. ఆ రోజు ఏం జరిగిందో తనకి అర్థమయ్యేలా నువ్వే చెయ్యాలమ్మా. నువ్వే మాట్లాడాలి. నేను బయటికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను, కానీ అది ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి నువ్వే ఏదోటి చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది శారదని. అప్పుడు ఇక శారద, నేను దానితో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాను. నన్ను కానీ రేవతిని కానీ ప్రేమ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు ఆ భద్రావతి. ప్రేమ దగ్గరికి వెళ్తే మళ్ళీ మా మాటలు వింటే ధీరజ్ దగ్గరికి తిరిగి వచ్చేస్తుందని భద్రావతి మమ్మల్ని దూరం పెడుతుంది. మాట్లాడదామంటే అస్సలు కూడా వీలు కలగడం లేదు. కానీ ఏదైనా సరే నా మనవరాలతో నేను మాట్లాడతాను, మాట్లాడి దానికి నచ్చచెప్తాను అని అంటూ ఉంటుంది శారద. ఇంతలో శారద వేదవతితో మాట్లాడడం భద్రావతి దూరంగా ఉండి చూస్తుంది. ఇక చూసి, అమ్మా, ఎందుకు దాంతో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక భద్రావతి అలా అడిగేసరికి ఇక దగ్గరికి వెళ్ళి శారద ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకమ్మా దాంతో అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వు తెంపేసుకున్నట్టు రక్త సంబంధాన్ని నేను తెంపేసుకోలేను. అది నీకులాగే నా కడుపున పుట్టింది. 9 మాసాలు మోసి కన్నాను. తల్లికి పిల్లలు అంటే ఎంత మమకారమో నీకేం తెలుస్తుందిలే అని అంటూ ఉంటుంది శారద భద్రావతిని. ఆ మాట విని భద్రావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రేమ అయితే కూర్చొని ఉంటుంది సోఫాలో. కూర్చొని ఉన్న ప్రేమ దగ్గరికి విశ్వ అయితే వెళ్తాడు. ఇక విశ్వ వెళ్ళి, అవును, ఏంటి ఇంత లేటుగా వచ్చావు, ఎవరు నిన్ను ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటాడు విశ్వ. ఇక విశ్వ అలా అడిగేసరికి, ఎవరు తీసుకొస్తే ఎందుకురా ఇప్పుడు నీకు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. నువ్వు ఇలా కోపంగా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నిన్ను బావే ఇంటికి తీసుకొచ్చి ఉంటాడు కదా అని అడుగుతూ ఉంటాడు విశ్వ. ఆ మాట విని, రే బావేంట్రా బావా, అయినా నువ్వేంటి అలా వరుసలు కలిపేస్తున్నావో అని చెప్తూ ఉంటే, అదేంటి చెల్లెలి భర్త బావే కదా అయ్యేది, అందుకనే బావ అంటున్నాను. నువ్వు బావతోనే కదా వచ్చావు, నాకు తెలుసు నీకు లేట్ అయిందని బావే దగ్గరుండి నిన్ను తీసుకొస్తాడు. నీ మీద అంత ప్రేమ బావకి అని అంటూ ఉంటాడు విశ్వ అలా అనిన నువ్వు మూసుకొని లోపలికి వెళ్ళు అని తిడుతూ ఉంటుంది విశ్వాని. ఇంతలో భద్రావతి వచ్చి, ఏంటమ్మా ప్రేమ ఇంత లేట్ అయింది, ఏదో స్పెషల్ క్లాస్కి ఏదో వెళ్తున్నావని విశ్వాతో చెప్పావంట కదా, మరి నాకు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా, ఇంకా నువ్వు రావటం లేదని నీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా అని అంటూ ఉంటుంది భద్రావతి. అవునత్త, స్పెషల్ క్లాసు చాలా స్పెషల్గా జరిగింది, అందుకే లేట్ అయ్యింది అని చెప్తూ ఉంటుంది ప్రేమ. వీడికి చెప్పే వెళ్ళాను కదా, వీడికి చెప్తే నీకు చెప్తాడులే అనుకున్నాను అని చెప్పడంతో చెప్పాడు. కానీ వీడు ఎక్కడ కూడా వెళ్తున్నానని కూడా అనలేదు. అసలు వీడు ఈ మధ్య ఎందుకో వీడిలో చాలా మార్పు వచ్చింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి విశ్వం, అదేంటత్త అలా మాట్లాడుతున్నావు, నేనేం మారిపోయాను, నేనేం మారిపోలేదు, నేను ఎప్పుడు విశ్వాని అని చెప్తూ ఉంటాడు విశ్వం. తర్వాత ఇక ప్రేమ ఇలా అంటూ ఉంటుంది, అత్త నేను పడుకుంటున్నాను వెళ్ళి అని చెప్తూ ఉంటే, అదేంటి ప్రేమ భోజనం చేసి వెళ్ళి, వద్దత్తా నాకు భోజనం తినాలనిపించడం లేదు అని వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక సేనాపతి, ఏంటక్క ప్రేమ అలా డల్గా ఉంది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. అది సరిగ్గా తిండి కూడా తినడం లేదురా, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. మొన్నవాడు అసలు నీ వంకాయ చూడను, నువ్వంటే నాకు అనవసరం, నువ్వు నేను వేరు వేరు అంటూ మాట్లాడాడు. అప్పటి నుంచి అది అలాగే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది భద్రావతి. ఇంతలో ఇంకా శారద అయితే వీళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంటుంది. అదేంటక్క, మనం ఎంత ప్రయత్నం చేసినా ప్రేమ మనసులో నుంచి ఆ ధీరజ్ గారిని మనం అసలు పక్కకి తప్పించలేకపోతున్నాము. సర్లే, మన ప్లాన్ సక్సెస్ అయ్యి అక్కడ ప్రేమని రెచ్చగొట్టి ఇంటికైతే తీసుకొచ్చాము కానీ
ఇప్పుడు ప్రేమ మాత్రం వాణ్ణి మర్చిపోలేకపోతుంది. అప్పటికి నేను దాన్ని అమెరికా వెళ్ళిపోమని సలహా కూడా చెప్పాను ప్రేమగా. నాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. చివరికి వాణ్ణి మనసులో నుంచి శాశ్వతంగా ప్రేమ తొలగించేసుకోవడానికి కళ్యాణ్ పేరు మీద గోరింటాకు కూడా పెట్టావు నువ్వు. ఆ పేరు చూసి ఇక శాశ్వతంగా విడిపోతుందేమో అనుకున్నాను, కానీ ప్రేమ మాత్రం విడిపోవడం లేదు. ఇప్పుడు కూడా కాలేజీ నుంచి వాడి కారులోనే వచ్చింది అని అంటూ ఉంటాడు సేనాపతి. ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవునక్క, ఇప్పుడు కూడా ఆ ధీరజ్ గాడి కారులోనే ప్రేమ కాలేజీ నుంచి వచ్చింది అని అనగానే, అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేనెందుకు అసలు వాళ్ళిద్దరిని దూరం చేయలేకపోతున్నాను. ఇక ఇష్టం లేకపోయినా ఆ కళ్యాణగాడి పేరుని ప్రేమ చేతి మీద గోరింటాకు పెట్టినట్టు రాసి, అది రాసింది ధీరజ్ అని పుట్టించాము. వాళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే మండిపోయేంత గొడవ పెట్టాలనుకున్నాము. తీరా ఆ ధీరజ్ గాడు ఇక నువ్వెవరో నేనెవరో అంటూ మాట్లాడేసరికి తిరిగి రివర్స్లో ఇక ప్రేమకి ప్రేమ కలుగుతుంది అని అంటూ ఉంటుంది భద్రావతి. అందుకే అక్క, ఏదోటిసారి గట్టిగానే ప్రయత్నం చేయాలి, చేసి వాళ్ళిద్దరిని విడదీసేయాలి అని అంటూ ఉంటే, సరేలేరా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను ఆ ప్లాన్ చేశాను అని తన ప్లాన్ అయితే చెప్తుంది. అప్పుడే ఆ మాట విని శారద, భద్ర, ఇదంతా నువ్వే చేసావని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది, కానీ ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అని వెంటనే శారద అయితే ఇక ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక గడియ వేసేసి ప్రేమతో ఇలా అంటూ ఉంటుంది, ఈ చేతి మీద కళ్యాణ్ అనే పేరుని నీ భర్త ధీరజే రాశాడనుకొని నువ్వు తనని అపార్థం చేసుకున్నావు. తనని నానా మాటలు అని నీ మీద ఉన్న ప్రేమని ద్వేషంగా మారిపోయేలా చేశావు. నీ కాపురాన్ని, నీ ప్రేమని నువ్వే కూల్చుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా లేదా అని అడుగుతూ ఉంటే, అదేంటి నానమ్మ, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? అవునులే, ఎంతైనా కూతురు కొడుకు కదా, అలాగే సపోర్ట్ చేస్తావు. వాడేం చేశాడో నీకు చూపించాను కదా. ఆ కళ్యాణ్ గాడి పేరు నా చేతి మీద రాసి వెళ్ళాడంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఆ రోజేమో నాన్నని అవమానించాడు, ఈ రోజేమో ఇలాగ చేస్తున్నాడు అని అనగానే, అప్పుడే ఆ మాట విని, అసలు ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నావు అని అనగానే, ఎవరు అని అంటూ ఉంటుంది ప్రేమ. మీ అత్త భద్రావతి ఆ రోజు ధీరజ్ నీ చేతికి గోరింటాకు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నీ గదిలోకి వచ్చి రెండో చేతికి కళ్యాణ్ అని పేరు రాసి గోరింటాకు పెట్టింది మీ అత్త భద్రావతి. ఇప్పుడే మీ నాన్న భద్రావతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అంతేకాదు, ఆ రోజు గొడవగా రెచ్చగొట్టేసి నానా మాటలు అనిపించేసి ధీరజ్కి కోపం చెప్పించి నిజాన్ని బయటపడేలా చేసింది కూడా వాళ్ళిద్దరే. ఈ విషయాలేమీ తెలియకుండా నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకొని ఇక్కడికి వచ్చేసావు. పాపం ధీరజ్ ఇన్ని రోజులు నీ కోసం ఎంతగానో ఎదురు చూశాడు, కానీ నువ్వన్న మాటలకి మొన్న నీ మీద పూర్తిగా విరక్తి పెట్టుకున్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా శారద ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతాం. నువ్వు చెప్పేది నిజమేనా నానమ్మ అని అడుగుతూ ఉంటాయి. అవును ప్రేమ, నేను చెప్పేది 100% నిజం. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. అసలు ధీరజ్కి ఆ గోరింటాకి సంబంధం లేదు. ఆ రోజు మీ నాన్న రెచ్చగొడితేనే ధీరజ్ కోపంతో నీ గురించి బయట పెట్టాడు అని అన్నీ కూడా తనైతే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అత్త ఇలా చేస్తుందని అనుకోలేదు. అంతేకాదు, శాశ్వతంగా మీ బంధం తెంపేయడానికి మీ అత్త మరో ప్లాన్ చేసింది అని ఆ ప్లాన్ గురించి కూడా చెప్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది, వెయ్యిని ఎన్ని ప్లాన్ చేసినా సరే నేను మాత్రం వాడిని వదులుకోను అని చెప్తూ ఉంటుంది ప్రేమ. తర్వాత శారద, మీ ఇద్దరు ఒకటైపోవాలని నేను అనుకుంటున్నానే, ఇది నిజం, నేను చెప్పిందంతా కూడా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రేమ బాధపడుతూ ఉంటుంది ధీరజ్ గురించి. ధీరజ్ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ధీరజ్ని నానా మాటలు అన్నాను, కానీ వాడి ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. పుట్టింటి వాళ్ళు నా క్షేమాన్ని కోరుకుంటారని అనుకున్నాను, కానీ వాళ్ళు ఇంతకి తెగిస్తారని అస్సలు కూడా నేను ఊహించలేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రేమ వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ఇక ధీరజ్కి ఫోన్ చేసటంతో ధీరజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం, ఈ టైంలో ఇచ్చేస్తుంది ఏంటి, అయినా దీని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాను, నేను లిఫ్ట్ చేయను అని లిఫ్ట్ చేయనని అక్కడే పెట్టేస్తాడు.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ధీరజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం. తరువాత నర్మదికి ఫోన్ చేస్తుంది. రేపే నేను ఇంటికి వచ్చేస్తున్నానక్క అని అంటుంది. ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అవునక్క, రేపే నేను ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంకెవరూ కూడా నన్ను ఆపలేరు. ధీరజ్ విషయంలో నేను చాలా పెద్ద పొరపాట్లు చేశాను. తప్పు నాదే తప్పు అని అంటూ తన తప్పుని ఒప్పుకుంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ. దాంతో ఇక నర్మద చాలా ఆనందపడుతూ ఉంటుంది. నేను ఇంటికి వస్తున్నాననే విషయాన్ని ఎవ్వరికీ కూడా చెప్పొద్దక్క అని సర్ప్రైజ్ ఇద్దాము అని అనగానే, సరే ప్రేమ, అలాగే అని అంటూ ఉంటుంది నర్మద. అమ్మయ్య, ప్రేమ వచ్చేస్తుంది. ధీరజ్ ప్రేమ ఒక్కటైపోతున్నారు. ఇక ఒక టెన్షన్ అయితే వదిలిపోయింది అని నర్మద అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత ఇక చందు అయితే తిరుపతిని అడుగుతూ ఉంటాడు. మావయ్య, వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చింది 8 లక్షలు, కానీ నా బ్యాగులో 2 లక్షలే ఉన్నాయి. ఆయన మీకు నేను మొత్తం 8 లక్షలు ఇచ్చానని చెప్పారు రంగారావు గారు. ప్రతిసారి ఆయన ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కూడా లెక్క తప్పు రాదు ఇన్ని సంవత్సరాల్లో. కానీ ఇప్పుడేంటి 6 లక్షలు తేడా వచ్చిందంటే ఎక్కడో ఏదో జరిగింది మావయ్య, అది అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. పైగా ఇప్పుడు 6 లక్షలు కూడా కావాలి. మనం కొంతమందికి అమౌంట్ ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చేయాలి అని అంటూ ఉంటాడు చందు. ఈరోజే వాళ్ళు వస్తారు, వాళ్ళకి కొట్టాలి. కట్టకపోతే మళ్ళీ నాన్న దాకా ఈ విషయం వెళ్తుంది. అప్పుడు నాన్న చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటే, అవునరా, నువ్వు చెప్పింది నిజమే రాలుడు. మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఎక్కడి నుంచి తీసుకొద్దాము డబ్బు అని అంటూ ఉంటాడు తిరుపతి. నేను నా ఫ్రెండ్స్ని అడుగుతాను, అడిగిన తర్వాత అప్పుడు చూద్దాము అని అంటూ ఉంటే, ఇంతలో ఇంకా నర్మద అయితే, ఏంటి బావగారు, ఏవో డబ్బులు కనిపించడం లేదనుకుంటున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటే చెప్తాడు. మీకు బయట నుంచి ఎవరైనా వచ్చారా మీ గురించి అని వివరాలు అడుగుతూ ఉంటే, ఎవరు రాలేదు నర్మద, ఎవ్వరూ కూడా రాలేదు. కానీ అదే టయానికి వల్లి వాళ్ళమ్మ అలాగే ఇంకా సుకన్య ఉన్నారు కదా, క్యారేజీ తీసుకొని వచ్చారు అని అనడంతో, వాళ్ళు ఎంత అమౌంట్ ఎందుకు కొట్టేస్తారులే బావగారు, ఏదో 10,000 20,000 అంటే తీసుకుంటారేమో, కానీ అంత అమౌంట్ కొట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా అని అంటూ ఉంటుంది నర్మద. ఒక పని చెయ్యండి, అతను ఇచ్చింది బ్యాంకులో నుంచి తీసుకొచ్చిన సీల్ కట్లేనా డబ్బులు, మిగతా 2 లక్షలు ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటే 2 లక్షలు అయితే చూపిస్తాడు నర్మదికి. అలా చూపించిన తర్వాత, ఈ సీరియల్ నెంబర్లన్నీ ఒకటే ఉన్నాయి బావగారు, ఈ బ్యాంకు ఇచ్చిన నెంబరు కాబట్టి ఈ నెంబర్ మనం పోలీసులకి ఇస్తే ఖచ్చితంగా డబ్బు ఎవరు కొట్టేశారో తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటుంది నర్మద. ఇక నర్మద అన్న మాటలకి అప్పుడే ఇంకా, కానీ ఈలోపు డబ్బులు కావాలి, అవి నేను అడ్జస్ట్ చేస్తానులే నర్మద అని అంటూ ఉంటాడు చందు. తర్వాత 2-3 తన ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మా దగ్గర లేవు అని చెప్తారు ఇద్దరు. తర్వాత ఇంకొక ఫ్రెండ్ అయితే, నా దగ్గర అయితే లేవు, కానీ ఈ మధ్య ఇక్కడికి చింతామణి అనే ఆమె ఫైనాన్స్ మీద వడ్డీకి డబ్బులు ఇస్తుంది, ఆమె దగ్గరికి తీసుకువెళ్తాను, చాలామంది కూడా తీసుకువెళ్తున్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక నాకు ఆ దిక్కు తప్ప ఆవిడ తప్ప వేరే దిక్కేమీ లేదు, వస్తున్నాను అని చందు అయితే ఇక చింతామణి దగ్గరికి అయితే తన స్నేహితుడితో కలిసి వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక చింతామణి చందుని చూసి ఇలా అంటూ ఉంటుంది, చెప్పు బాబు, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, నాకు 6 లక్షలు కావాలి అప్పు కింద అని అంటాడు. ఆ మాట విని ఒక్కసారే చింతామణి 6 లక్షలా అని అంటూ ఉంటే, అవును 6 లక్షలు కావాలి, ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు చందు. ఎందుకు ఇవ్వం బాబు, వడ్డీకే కదా మేము ఇచ్చేది, సరే 6 లక్షలు ఇస్తాను అని అనగానే పక్కనే ఉన్న అతనితో, రే, నిన్న వాళ్ళు ఇచ్చారు కదా, ఆ డబ్బులు తీసుకురా అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడే ఇక చింతామణి మనిషి ఇక వెళ్ళి భాగ్యం వాళ్ళు ఇచ్చిన డబ్బులైతే తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత, ఇదిగో ఈ పత్రాల మీద సంతకం పెట్టు, ఎట్టి పరిస్థితుల్లో వడ్డీ కట్టకపోతే మాత్రం నేనైతే ఊరుకోను, ఇప్పుడు డబ్బులు ఇచ్చేంత మంచిదాన్ని కాదు నేను, అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటూ ఉంటుంది చింతామణి. సరే అని సంతకం అయితే పెడతాడు. ఇదిగో డబ్బు అని ఆ డబ్బంతా కూడా ఇస్తారు. లెక్క పెట్టుకో అని అనగానే, లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఏముందిలేండి అని చింతామణి అంటుంది.
ఒకరికి డబ్బులు ఇచ్చినా తిరిగి మనం ఎవరికైనా దగ్గరైనా డబ్బులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బులు లెక్క పెట్టుకోవాలి అని అంటూ ఉంటే, ఇదిగో ఇక్కడ ఉంది మిషన్ లెక్క పెట్టుకో అని చెప్తూ ఉంటుంది చింతామణి. అప్పుడే నోట్లు కట్టలు తీస్తాడు. తీసిన తర్వాత దాంట్లో తన దగ్గర ఉన్న 2 లక్షల్లో ఉన్న నెంబర్లు, అలాగే 6 లక్షలు అప్పు ఇచ్చిన చింతామణి ఆ కట్టల మీద ఉన్న నెంబర్లు ఒకేలాగా ఉంటాయి. ఒక్కసారి అవి చూసి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. మేడం, నేను తెలియక అడుగుతున్నాను, ఈ డబ్బులు మీరు ఎవరి దగ్గరైనా తీసుకున్నారా అని అడుగుతూ ఉంటే, అంటే దీని మీద ఉన్న సీరియల్ నెంబరు నా దగ్గర ఉన్న సీరియల్ నెంబర్తో కలుస్తుంది, అందుకని అడిగాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా చందు, ఇవే నిన్న ఒకరు బాకీ కింద ఇచ్చారు 6 లక్షలు. ఎప్పటి నుంచో వాళ్ళని పట్టుకోవడానికి నేను తిరుగుతున్నాను. చివరికి ఈ ఊరికి వచ్చాను. వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఏదో హోటల్ పెట్టుకొని వాళ్ళ కూతుర్ని ఒక పెద్దింటికి కోడల్ని కూడా చేశారు. వీళ్ళు ఏదో చిత్రం చేసి ఈ డబ్బునైతే నాకు ఇచ్చారని నాకు అర్థమవుతుంది. అయినా నా డబ్బు నాకు అందేసింది కదా, వాళ్ళు ఎక్కడి నుంచి కొట్టుకొస్తే నాకేంటి ఏంట్లే అనుకొని వదిలేశాను అని చెప్తూ ఉంటుంది చింతామణి. చింతామణి అలా చెప్పిన తర్వాత అప్పుడే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా చందు షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటాడు, వాళ్ళ అమ్మాయి పేరు వల్లి కదా అని అనగానే అప్పుడు ఇంకా చింతామణి, అవును, దాని పేరు భాగ్యం, దాని మొగుడు పేరు ఆనందరావు, ఇప్పుడేంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఆ మాటకి ఇక చందు అయితే అర్థమైంది. క్లియర్గా ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అని చందు అయితే అంటాడు. తర్వాత ఇక చందు చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా కాఫీ తీసుకొని ఎదురొస్తుంది వల్లి. ఇక కాఫీ తీసుకొని వచ్చిన వల్లిని చూసి చెంప పగలగొడతాడు చందు. చెంప పగలగొట్టి, మిల్లులోకి ఏమీ గత్యంతరం లేదు, పూట గడవడం లేదంటేనే కదా మీ నాన్నని పెట్టుకుంది, కానీ మీ నాన్న ఈరోజు మిల్లులో 6 లక్షలు కొట్టేశాడు, ఏమీ తెలియని నంగనాచిలా నటిస్తున్నాడు. అంతేకాదు నువ్వు కూడా అలాగే నటిస్తున్నావు, నాకు తెలుసు. నువ్వు వాళ్ళల్లో వాళ్ళు చేసిన పనుల్లో నువ్వు కూడా కొంచెం భాగమేనని, నీది కూడా కుట్రుందని. అసలు నువ్వు మనిషివేనా? తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. అసలు నీలాంటి భార్య దొరికినందుకే ఇప్పటి వరకు కుమిలిపోతున్నాను, కానీ నీవిలో ఏ మార్పు రాలేదని అర్థమైపోయింది. మిల్లులో పని చేస్తూ మా ఉప్పు తింటూ విశ్వాసంగా పడుండడం మానేసి ఇలాంటి కకృతి పనులు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏం చెయ్యాలి అని చందు అయితే షాక్ ఇస్తాడు. నీకు సాయంత్రంలోగా గడువిస్తున్నాను, 6 లక్షలు నా ముందుండాలి, లేకపోతే మాత్రం నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేయడం ఖాయం, లేకపోతే మీ వాళ్ళని అరెస్ట్ చేయించడం ఖాయం అని చందు అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక వల్లికి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే భద్రావతి విడాకుల పత్రాలు తీసుకువచ్చి ప్రేమని సంతకం పెట్టమంటుంది. ఈ విడాకుల పత్రం మీద సంతకం పెడితే మీ ఇద్దరు భార్యాభర్తలుగా విడిపోతారు అని అంటూ చెప్పంగానే ఆ మాట విని అప్పుడే భద్రావతి పెడతాను అని సంతకం అయితే పెట్టేస్తుంది. అది చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది భద్రావతి. థ్యాంక్స్ ప్రేమ, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని మా మాట వింటున్నావు అని అడుగుతూ ఉంటే, ఒక్కసారి నేనేం సంతకం పెట్టానో చూడత్తా అని ప్రేమ అంటుంది. దాంట్లో ఇక ఫూల్ అని రాసుంటుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి. ప్రేమ, నీకేమన్నా మతిపోయిందా? నీ సంతకం పెట్టమంటే నువ్వేంటి ఫూల్ అని రాసావు అని అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా భద్రావతితో ప్రేమ ఇలా అంటుంది, చిన్నప్పటి నుంచి కన్న తల్లి కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించి లాలించావు, అలాంటి నిన్ను కొట్టలేక ఇలా చేయాల్సి వచ్చింది. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు నువ్వు నన్ను అలాగే నా భర్తని వేరు చేయాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఇలా నన్ను నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు? నా చేతి మీద రాసింది నువ్వే కదా పేరు అని అడుగుతూ ఉంటే, ఒక్కసారి భద్రావతి నేనెందుకు రాస్తాను, నేను రాయను అని అంటూ ఉంటుంది భద్రావతి. నువ్వు రాసావని నాకు తెలుసు, వాడొచ్చి నా చేతికి గోరింటాకు పెట్ట వెళ్తే నువ్వు మాత్రం ఇలా చేస్తావని అనుకోలేదత్తా. మా ఇద్దరిని విడదీయడానికి ఇంతకి దిగజారిపోయావా? అయినా భార్యాభర్తల బంధం అంటే నీకేం తెలుస్తుందిలే, నీకేమన్నా పెళ్ళా పెట్టాకులా? పెళ్లి చేసుకుంటే ఆ బంధానికి ఉన్న విలువ నీకు తెలిసేది. చూడు, ఇంకోసారి నా భర్తని నన్ను విడదీయాలని ఇలాంటి చీప్ పనులు చెయ్యొద్దు.
నేను ఇప్పుడే నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వెంటనే ఇక బ్యాగ్ తీసుకొని ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ట్రిప్కి వెళ్తున్న ధీరజ్ బ్యాగుతో బయటికి వస్తున్న ప్రేమని చూసి ఇదేంటి బ్యాగుతో వచ్చేస్తుందని అనుకుంటూ కారు ఆపుతాడు. అప్పుడే ఇక లోపల నుంచి దిగమని చెప్తుంది. ధీరజ్ని దిగమని చెప్పి రే ఇన్ని రోజులు కూడా వీళ్ళ మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను. వీళ్ళు నన్ను నిన్ను విడదీయాలని చూస్తున్నారు. ఇక మనల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు. సారీ అంటూ ధీరజ్కి సారీ చెప్పి ప్రేమ కౌగిలించుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.